అద్దంకి దయాకర్ ఫెయిల్యూర్ లీడర్. రేవంత్ రెడ్డిది రెడ్డిల పాలన. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను తొక్కేస్తుంది. కేసీఆర్ చాలా మంచోడు, రేవంత్ రెడ్డి చెడ్డోడు. ఇప్పుడు మీరు ఆ రోజు మునుగోడు సభలో కనుక ఉంటే ఉండు లేకుంటే దెంగై అని అనకపోతే కనుక ఇవాళ అద్దంకి దయాకర్ మంత్రిగా బరాబర్ కూర్చుంటుండే. రేపైనా కూర్చోడానికి గ్యారెంటీ ఏమన్నా? ఒక దళితుడు అద్దంకి దయాకర్ ఒక రెడ్డి అయినా నన్ను ఇట్లా అంటాడు అని అనుకుని ఈగోగా తీసుకొని అడ్డుకున్నాడు అని అందరూ అంటున్నారు. దళితుడు లేదు, రెడ్డి లేదు, మనిషి మనిషే. ఎవరు తప్పు చేస్తారు? నేను తప్పు చేస్తే నేను దళితున్నా వదిలేస్తాను. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను మోసం చేస్తుంది, చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను మోసం చేసింది, చెయ్యదు. మోసం చేసిందన్న మిమ్మల్ని. అద్దంకి దయాకర్ మీరు రేవంత్ అన్న వేరు వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. తప్పకుండా ఆయనకు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది. మీకు రాజకీయ జీవితం ఉందనుకుంటారా? లేదని ఎవరన్నా అంటుండ్రా? నేను అంటున్నా. నువ్వంటే రేపు నీకే సమాధానం చెప్తా. రేవంత్ రెడ్డి వెంకరెడ్డి అద్దంకి దయాకర్ను తొక్కిరు. వెంకటరెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నది ఎవరో కూడా నాకు అంతర్గతంగా తెలుసు. అంటే వెంకటరెడ్డి గారు చేస్తుంది, వెంకటరెడ్డి గారి భుజం మీద పెట్టి మిమ్మల్ని ఎవరెవరో చేస్తున్నారు ఎక్సైజ్. మీకు ఎందుకు ఉండదు? అయ్యో ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం తెలుసుకోకుండా రాజకీయాలు చేస్తున్నామా మనం? లేకపోతే సీతక్క పిఏ ఇసుక దందాలో దొరికిండు అని చెప్పేసి అరెస్ట్ అయ్యింది కదా. ఎక్కడ అన్యాయం అక్రమం జరిగిందని అడ్రస్ అవుతుందో చేవేళ్ల నుంచి ఎవరు గెలుస్తారన్న? రంజిత్ రెడ్డి గారు పక్క. చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి ఏ పార్టీ అన్న? టీఆర్ఎస్. వెనకటి టీఆర్ఎస్ కదా, ఇప్పుడు కాంగ్రెస్. అంటే అప్పుడు ఏదైనా రంజిత్ రెడ్డి ఇలా తీప్ అయినా మరి వీళ్ళకి చెక్ పెట్టే స్ట్రాటజీ ఉండాలిగా. ఇప్పుడు వద్దే వద్దు, అవసరమే లేదు, దొంగలు లంగలు బట్టవాయిలు అని చెప్పేసి తిట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఎంపీలుగా నిలబెట్టుకుంటా అద్దంకి దయాకర్ రాత్రనక పొద్దనక గంటల తరబడి నిద్ర పోకుండా కష్టపడ్డ దయాకర్ ఇలా రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద లేని రోడ్డు మీద అంటే ఇన్ ద సెన్స్ అన్న వాళ్ళు పదవులలో ఉన్నారు, పదవులు ఇస్తా ఉన్నారు, మీకు లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదవి ఇవ్వడానికి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతగానో పిచ్చున్నా చూడు, దానికి నాకైతే మీ మీద ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నావు కదా, మోడీ గారు వచ్చి అమిత్ షా గారు వచ్చి చేస్తున్నారు, చూస్తున్నారు కదా. రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్ లేదు, కేసులు పెడతారు మళ్ళీ. ముఖ్యమంత్రి మీద పెట్టిందిగా, మీ మీద కూడా పెడతారు. మెల్ల ఐఎమ్ రెడీ.